1567 మందికి 63 మందికి తిరిగి పరీక్ష నిర్వహిస్తాం, రాయకపోతే వాస్తవ మార్కులే కేటాయిస్తాం సుప్రీంకోర్టుకు తెలిపిన కేంద్రం. నీట్ యూజీ పరీక్షపై భారీ స్థాయిలో వివాదం చెలరేగుతున్న వేళ గ్రేస్ మార్కులకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సమయం నష్టపోవడం, ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో గందరగోళం, పరిపాలనాపరమైన ఇతర కారణాలతో 1563 మంది విద్యార్థులు కేటాయించిన గ్రేస్ మార్కులు రద్దు చేస్తున్నట్టు సుప్రీంకోర్టుకు తెలిపింది. అభ్యర్థులు వాస్తవ మార్కులు గ్రేస్ మార్కులు కాకుండా వెల్లడిస్తామని, వారికి తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. ఒకవేళ వారు పరీక్ష రాయడానికి ఇష్టపడకపోతే మే 5 జరిగిన నీట్ పరీక్షలో వారికి వచ్చిన మార్కులు మాత్రం పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. ఈ నిర్ణయాన్ని జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తీసుకున్నామని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాల ధర్మాసనానికి కేంద్ర తరపు న్యాయవాది కను అగర్వాల్ తెలిపారు. మే 5 జరిగిన నీట్ పరీక్షలో 1563 మంది విద్యార్థులకు అదనంగా గ్రేస్ మార్కులు ఇచ్చారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, పరీక్ష కేంద్రాల వద్ద సమయం కోల్పోవడం, ఇతర పరిపాలనా కారణాలతో వీటిని కలిపారు. ఈ మార్కుల కేటాయింపై ఫిజిక్స్ వాలా విద్యాసంస్థ సీఈఓ అలక్ పాండే సహా ఇతరులు వేసిన పిటిషన్ల మీద గురువారం సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఈ అంశాన్ని హైలైట్ చేశారు. లేకపోతే కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు గడిచిపోతాయి.